మొదటి అధ్యాయము, ఈ ఫ్యాన్ కట్టేయచ్చు. చూడండి, 14 వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయము, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. అలాగే ఇంకొక వాక్యం కూడా చదవచ్చాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని 7వ వచనం కూడా చదువుకుందాం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. 9. మీరు మీ పరంపర ఆచారం కైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. 13వ వచనం. మీరు నియమించిన మీ పరంపర ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేదురు, ఇటువంటివి అనేకములు మీరు చేదురని చెప్పాను. ఇంకొక వాక్యం కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాం. అది పాత నిబంధన గ్రంథం నుంచి, మరి ఆమోస్ గ్రంథం అనుకుంటున్నాను, నాకు తెలియదు, చూస్తున్నాను. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము చూడండి, 21వ వచనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం 5:21. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక వాక్యం కూడా నేను చెప్పకూడుతున్నాను. మరి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుంటున్నాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇప్పుడు చదివిన ప్రతి లేఖనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు మీరిచ్చిన ఈ ఆలోచన దేవా నీ ప్రజల ముందు పెడుతుండగా ఆశీర్వదించండి. మీరిచ్చిన ఈ చిన్న అంశాన్ని మా కొరకు దీవించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. దయచేసి కూర్చొని పేర. నా చిన్న అంశం ఇక్కడ, ఈ వచనాలన్నీ ఇప్పటికే మనం చదవం చూడండి. దీన్ని అంశంగా తీసుకోబోతున్న మాట ఏంటంటే, ఇంకొక వాక్యం కూడా అలాగే చదవబోతున్నాను. కూర్చొని ఉండండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అది కూడా జ్ఞాపకం వచ్చింది. చూడండి, 3వ అధ్యాయము చివరి వచనాలు చదువుతున్నాను, 16, 17. తర్వాత 4వ అధ్యాయం కూడా చదువుతున్నాను. ఇప్పటికి కానిము నీ దేవత ఎలాగూ నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నదని అతను ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలా కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరబడను, దేవుని ఆత్మ పావురములు దిగి తల మీదకి వచ్చేట చూచాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. 4వ అధ్యాయం మొదలు వచ్చాను. ఇప్పుడు ఆయన బాప్తిసం పొందిన తర్వాత, అప్పుడు ఒక శబ్దం వచ్చిన తర్వాత, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెను వెలుగునట్లు ఆజ్ఞాపించమని అనెను. సరిపోద్ది. ఇక్కడ ఈ మాటలు మీరు చూడండి. యేసుక్రీస్తు బాప్తిసం పొందే సమయానికి 30 సంవత్సరములండి.
దాన్ని మీరు మార్కు సువార్తలో చూస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. దేవునికి స్తుతి కలుగాక. ఈ మార్కు సువార్తలో మీరు దాన్ని చూడగలుగుతారండి. యేసు ప్రభువు వారు బాప్తిసం పొందేటువంటి సమయం వచ్చినప్పటికీ ఆయనకి 30 సంవత్సరములను మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగాక. లూకా సువార్త అనుకుంటా, క్షమించాలి నన్ను. లూకా సువార్త, ఎస్ రైట్. లూకా సువార్త 3వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన బాప్తిసం పొందే సమయానికి సంవత్సరాలు ఎన్నో రాయబడ్డాయి. చూడండి, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడుగలవాడు. ఆయన బోధించి మొదలుపెట్టినప్పుడు అన్నాడండి. ఇప్పుడు నా అంశం రాసుకోండి. లెంట డేస్, LENTDESY, లెంట డేస్ అనగా శ్రమ దినములు. శ్రమ దినములు. ఇప్పుడు మనము ఏప్రిల్, మార్చి, ఈ మే నెలలో మనకి ఎక్కువ క్రైస్తవ సంఘాలు కనిపించేది ఏంటంటే ఎక్కడ చూసినా లెంట డేస్, 40 దినముల లెంట డేస్. లెంట్ అనగా శ్రమ, డేస్ శ్రమ దినములు, అంటే 40 దినముల శ్రమ దినములు అన్నమాట. ఈరోజు మన క్రైస్తవ సంఘాలన్నీ దాదాపుగా అన్ని సంఘాలు కూడా ఇది ప్రతి సంఘంలో చేసేటటువంటి ఆశ్చర్యం అన్నమాట. అయితే దాన్ని మనం ఎందుకు చేయట్లేదు కూడా నేను మీకు విషయాన్ని తెలియచేయాలి తేటగా. నా ప్రియ సోదరులారా, నాతో ఉన్నారా? 40 దినములు శ్రమ దినములు అంటే ఈస్టర్కి ముందు దినములు రావాలి. అంటే ఈస్టర్కి ముందు దినములు వెనక్కి వెళ్తే ఈస్టర్ వచ్చేసరికి 40 రోజులు అవ్వాలి. 40 రోజులు అయిపోయిన తర్వాత ఈస్టర్ వస్తుందన్నమాట. ఈస్టర్ ఏంటంటే సిలువేయబడుట, సమాధి చేయబడుట, ఆయన చంపబడుట, ఇది ఈస్టర్. తర్వాత ఆయన ఆ 3 దినాల తర్వాత లేపబడుట, ఈస్టర్. దీన్ని ఈస్టర్ పండుగ అని కూడా మనం క్రైస్తవులు పిలుస్తారు. అలాగే క్రిస్మస్ కూడా ఒక పండుగగా మనం పిలుస్తారు. క్రిస్మస్ అనే పండుగ, ఈస్టర్ అనే పండుగ, క్రైస్తవులకి 2 పండుగలు ఉన్నాయని అనుకుంటున్నారు ప్రజలు. అసలు మీ పండుగల గురించిన నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు దేవుడు. పాత నిబంధనలు ఎన్నో పండుగలు ఉన్నాయండి, లేకపోలేదు. గుడారాల పండుగ కూడా మనకు కనిపిస్తుంది బైబిల్లో. పులియల రొట్టెల పండుగ కనిపిస్తుంది బైబిల్లో. ప్రథమ ఫలం పండుగ కనిపిస్తుంది బైబిల్లో. పాత నిబంధనలో ఎన్నో పండుగలు ఉన్నాయండి. ఆ పండుగలన్నీ ఎవరు చూపిస్తున్నాయంటే రాబోతున్నటువంటి యేసు ప్రభు కొరకే చూపిస్తున్నాయండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పులియ రొట్టెల పండుగ అనేది ఒక కార్యం చేస్తుండేవారు. ఈ పులియ రొట్టెల పండుగ 7 దినములు చేసిన తర్వాత వారు ఏం చేస్తారంటే 7వ దినమున వారు ఒక గొర్రెని వధించి లేకపోతే దాన్ని తిని ఆ భోజన పదార్థాలు చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్తారన్నమాట. అలాగే బైబిల్లో ప్రథమ ఫలం పండుగ అని ఉంది. అంటే ప్రథమ ఫలం పండుగ అంటే గొర్రె పిల్లని వధించిన తర్వాత 10 దినాల తర్వాత వచ్చే దాన్ని ప్రథమ ఫలం పండుగ. అదే పెంతెకోస్తు పండుగ దినమున మేడగదుల వారు కూడుకున్న ఆ దినములో యేసు ప్రభు చనిపోయిన తర్వాత, హల్లెలూయా, చనిపోయిన తర్వాత లేపబడిన తర్వాత యేసు ప్రభు వారికి ప్రత్యక్షపరచబడి, నేను వెళ్తున్నాను, మీకు వాగ్దానం ఉంది, అటు ఇటు వెళ్ళకండి, మేడగదులు కనిపెట్టండి, నా తండ్రి వల్ల పొందిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు వెయిట్ చేయండి, ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడు యూదయ, సమరయ, భూదిగంత నివాసాల వరకు మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు వారు అలాగే చూస్తారు. అప్పుడు దేవదూతలు అన్నాయి, ఏం చూస్తున్నారు మీరు? ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే విధముగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పిన తర్వాత వీళ్ళకి దేవుడు ఆజ్ఞాపించిన ఆ చివరి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములో బాప్తిస్మం ఇవ్వండి, మీకు చెప్పిన ఆజ్ఞలన్నీ వారికి చెప్పండి, నేను మీకు తోడుగా ఉంటాను సదాకాలం అని చెప్పి వారిని పంపించాడు. వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చుకుంటూ రాలేదు, సువార్త చెప్పుకుంటూ ఆ కార్యం చేయలేదు. ఒక షరతు పెట్టాడు ఆయన, దాన్ని చేసే ముందు మేడగదిలో మీరు కనిపెట్టండి అన్నమాట. ఇది ప్రజలు గమనించాలి కార్యాన్ని.
చాలామంది ఏమనుకుంటారు, ఆయన మత్తయి సువార్తలో ఆయన ఆరోహణ అయిపోయాడు, ఆయన ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, సువార్త చెప్పుకుంటూ బాప్తిసాలు ఇచ్చుకుంటూ ఇక సేవను ప్రారంభించారని జనం అనుకుంటున్నారు. కానీ మనం బైబిల్లో చూస్తే మీరు బాగా గమనించండి, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత, ఆరోహణం అవ్వక ముందు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త చెప్పండి, బట్ అయితే షరతు ఏంటంటే దానికి ముందుగా పైనుండి శక్తి పొందుకున్న తర్వాతే వెళ్ళండి. ఆ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాలి, దాని కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనేది బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అపోస్తలుల గ్రంథము 1వ అధ్యాయము. ఈ 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆరోహణం చూస్తారు. 9వ వచనంలో ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయను ఉందా? ఆరోహణం అంటే ర్యాప్చర్, అంటే ఎత్తబడ్డాడండి ఆయన, అనగా మీన్స్ ఆయన భూమి నుంచి పైకి కొనిపోయాడు, ఆరోహణం అంటారు దాన్ని. హల్లెలూయా. ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు? ఎంత మీ చెప్పిన మాటలు ఇందులో ఉన్నాయి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ దూతలు ఏమన్నాయంటే, ఆయన ఎట్లా వెళ్ళాడో అట్లా వస్తాడని చెప్పి ఆ దూతలు లేదా ఆ మనుషులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు చూడండి ఇక్కడ. అప్పుడు వారు ఒలీవల వనమడిన కొండ నుండి, అంటే యేసుక్రీస్తు ఒలీవల కొండ మించే ఆరోహణమయ్యాడు. ఓకేనా? ఒలీవల కొండకు ఇంకో పేరు ఉంది, సియోను పర్వతం అని కూడా ఉంది, సియోను కొండ అని కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవనంత సమీపన ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. అంటే వారు సేవ చేయలేదు, బాప్తిసాలు ఇవ్వలేదు, వారు సేవ ప్రారంభించలేదు. ఎందుకని? వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఏమని? పైనుండి మీరు శక్తి పొందుకోవాలని. చూడండి, ఆ మాట మీరు ఎక్కడ చూస్తారంటే 7వ వచనంలో చూస్తారు. పైకి వెళ్ళండి. ఇప్పుడు కాలములను సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతుల వరకు నాకు సాక్షులు ఎందురు వారితో చెప్పెను. ఇంకా మన పైకి వెళ్తే ఆయన ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ పొందుటకు కనిపెట్టండి అని చెప్పాడండి. 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించును. ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ? చూడండి అక్కడ. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునుడి. అంటే వాగ్దానం పరిశుద్ధాత్మ కొరకు మీరేం చేయాలంటే యెరూషలేము మేడగదిలోనే కనిపెట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? యెరూషలేము మేడగదిలోకి ఎక్కిపోయారు అని ఉంది. వారి పేర్లు రాయబడ్డాయి. టోటల్గా 15 వచనంలో వారితో పాటు కొంతమంది స్త్రీలు, ఆయన కన్నటువంటి కన్యమేరీ కూడా చేర్చబడింది, మగ్దలేనే మరియ చేర్చబడింది. ఈ స్త్రీలు అనేకులు కలుసుకున్నప్పుడు ఇంచుమించుగా 11 మంది శిష్యులు, యూదా చనిపోయాడు కాబట్టి 11 మంది శిష్యులు మరియు ఇంకొంతమంది స్త్రీ పురుషులు కలిశారు. టోటల్గా 120 మంది ఆ మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 10 దినాల తర్వాత పరిశుద్ధాత్మకు వచ్చిందండి. హల్లెలూయా. అక్కడి నుంచి వారు సేవ ప్రారంభించారండి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు వాళ్ళు సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు వాళ్ళ పరిచర్య ప్రారంభించి వాళ్ళు చనిపోయేదాకా క్రిస్మస్ అనేది వారు చేయలేదండి, ఈస్టర్ అనేది వారు చేయలేదండి, ఏ పండుగ వారు చేయలేదండి. ఒకే ఒక పండుగ, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు. మీరు ఆయన చంపి పాతిపెట్టిరు కానీ దేవుడు అతను లేపాడు, అందుకు మేము సాక్షులమై ఉన్నాము. ఆయన సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడు,
ఆయనందు విశ్వసించండి, పాపాలు క్షమించబడతాయని చెప్పి యేసు నామమును, ఆయన రాజ్యమును ప్రకటించుకుంటూ బాప్తిసాలు ఇచ్చుకుంటూ అపోస్తులు సంఘాలు కట్టడం ప్రారంభించారు. ఆ తొలి దినాల్లో, ఆ ఆది కాలములో, అపోస్తుల కాలములో ఏ పండుగలు చేయలేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏమైతే ఉన్నాయో, క్రైస్తవ ఆచారాలు ఉన్నాయో, ఏమైతే చేస్తున్నారో అవన్నీ ఇంతకుముందు మన పితారులు అనబడినటువంటి, మన ఆత్మీయ తండ్రులు అనబడుతున్న అపోస్తులు ఎన్నడూ కూడా ఈస్టర్ కానీ, 40 దిన ఉపవాసాల కార్యక్రమాలు కానీ, లెంట్ డేస్ కార్యక్రమాలు కానీ, మరియు యేసు ప్రభుకి బర్త్డే కేకులు కానీ, లేకపోతే యేసు ప్రభు యొక్క జన్మదినాల కార్యక్రమం పండుగలు కానీ ఎన్నడూ చేసినట్టుగా ఈ బైబిల్లో దాఖలు మనకు కనిపించటం లేదు. ఈ బైబిల్లో కనిపించటం లేదు. ఏమైనా చరిత్రలో కూడా మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇది మధ్యలో కొంతమంది కలిపి చెరపటం వలన జరిగే కార్యం అన్నమాట. అందుకే క్రైస్తవులు బైబిల్తో నిలబడి ఉండాలి. బైబిల్తో నిలబడి అంటే ఎలా నిలబడడానికి? పాస్టర్గా నిలబడ్డానండి, బైబిల్తో నిలబడ్డాను, అది కాదు నా ఉద్దేశం. రాయబడిన వాక్యముతో మనం నడవాలి అంటున్నాను. ఈరోజు బైబిల్ని ప్రజలు విడిచిపెట్టేశారండి. సో ఈ లెంట్ డేస్ అయిన దానికోసం కొద్దిసేపు మీతో మాట్లాడతాను. చూడండి, అపోస్తుల పరిచర్యలో ఈ లెంట్ డేస్ మనకు కనిపించడం లేదు. ఎక్కడైనా మీరు చూడండి, వారు 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా ఎక్కడ మనకు కనిపించదు. 40 దినాల తర్వాత వాళ్ళు ఈస్టర్ పండుగ చేసినట్లుగా మనకి కనిపించదు. మనం చేసినటువంటి ఈ పండుగలు ఏమైతే ఉన్నాయో ఇవేమీ కూడా మనకి ఆది అపోస్తులు మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు ఆదిమ క్రైస్తవులండి. మనం తర్వాత వచ్చాం. వారు మొదటి క్రైస్తవులు బట్టి చివరి వారిగా మారాలి తప్ప చివరి వారిని బట్టి మనం మారకూడదు. కానీ మొదటి వారిని బట్టే మనం నడుచుకోవాలి. ఎందుకంటే మొదట ఒరిజినల్గా ఉందండి. హల్లెలూయా. ఆదిమ సంఘములో, అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ పొందుకున్న వారి మధ్య యథార్థమైన ఆరాధన ఉంది. కల్పన కథలు, కార్యక్రమాలు లేవు. ఆ తర్వాత అపోస్తులందరూ చనిపోయిన తర్వాతే ఇవన్నీ జొరబడ్డాయి. 300 శకం 325 సంవత్సరంలో కానిషన్ చక్రవర్తి అనేటువంటి రోమన్ చక్రవర్తి ద్వారా కొన్ని ఆచారాలు, కొన్ని రోమ్ యొక్క పోపుల ద్వారా ఇవన్నీ క్రైస్తవ సంఘాలోనికి బలవంతంగా అన్యుల ఆచారాలు తీసుకొచ్చి క్రైస్తవులు కలిపేశారండి. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ఆ విషయము బైబిల్ చదివిన ఏ పండితులకైనా, మంచి సేవకులైనా, దేవుని ఆత్మల గొప్ప గొప్ప సేవకులకు ఆ విషయం తెలుసు. అయినా వారు వాటి కోసము మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే క్రైస్తవులు వినని స్థితిలో ఉన్నారు, క్రైస్తవులు ఒక ఇచ్చలో ఉన్నారు, క్రైస్తవులు ఒక పండగ మూమెంట్లో ఉన్నారు. కాబట్టి వారికి ఆ విషయం తెలుసు కనుక చెప్పకుండా వదిలేస్తున్నారు ప్యారా. అయితే ఒక నిజమైన సేవకుడు అయితే ఖచ్చితంగా ఆ నిజం మాట్లాడుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? నేను చెప్తాను. యేసుప్రభు చనిపోయిన సమాచారం వెళ్ళిపోయిన తర్వాత 10 దినాల తర్వాత ఆయన దిగొచ్చాడు పరిశుద్ధాత్మదేవుడిగా. అప్పుడు వారు సేవ ప్రారంభించారు. వారి సేవ ప్రపంచమంతా వ్యాపించింది. అందులో తోమా అనే సేవకుడు మన ఇండియా దేశం కూడా వచ్చాడు. అనేక మంది రకరకాల చనిపోయారు. కానీ అపోస్తలులు చనిపోయే వరకు ఈ పండుగలు, ఈ లెంట్ డేస్ అనే కార్యక్రమాలు వాళ్ళు చేయనివ్వలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు కూడా. వారు ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని రాజ్యాన్ని ప్రకటించడమే మొదలుపెట్టారు. పాపులకి మారుమనసు, బాప్తిసాలు ఇస్తూ, సంఘాలు కట్టుకుంటూ వాళ్ళందరూ ఆచార పద్ధతిలోంచి వాక్యానుసారమైనటువంటి ఒక మంచి యథార్థమైనటువంటి వారుగా వారు తీర్చిదిద్దారు. వారు చనిపోయిన తర్వాతే ఆ తర్వాత కాలంలోనే అనేక గొప్ప గొప్ప నాయకులు, మత నాయకులు బయలువెళ్ళి మొత్తం బైబిల్ అంతా చెరిపి కలిపి బోధించడం ప్రారంభించారు పేరా. అయితే ఈ చివరి దినాల్లో ఎంత పాడైనా కానీ తిరిగి మరలా ఏదైతే సత్యం ఉన్నదో, ఏదైతే దాచేశారో దాన్ని తవ్వుకొచ్చిన వాడు ఊలియన్ బ్రహ్నం అనే వ్యక్తి అండి. అందుకే సత్యం బోధించిన ఏ వ్యక్తినైనా మనం గౌరవించబద్ధమై ఉన్నాం. హల్లెలూయా. నిజం చెప్పిన వ్యక్తిని మనము జీవితకాలం గుర్తుపెట్టుకుని వారి పట్ల మనము ఒక ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు గమనించండి, ఈ లెంట్ డేస్ అనేవి 40 దినములు చేస్తారు. యేసు ప్రభు లేచే రోజుకి ఈస్టర్ ముగించబడుద్ది అనమాట. మామూలుగా యేసు ప్రభు లేచక మునుపు 40 దినములు యేసు ప్రభు శ్రమ పొందాడనేదే క్రైస్తవ సిద్ధాంతం. కానీ బైబిల్ సిద్ధాంతం కాదు, మనం పెట్టుకునే సిద్ధాంతం అది. కానీ బైబిల్లో యేసు ప్రభు వారు అర్థమైందండి 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి.
రాత్రి పగలు కూడా ఉన్నాడండి. ఆయన 40 దినాల ఉపవాసం ఎందుకు ఉన్నాడంటే సువార్తను ప్రారంభించటకన్నా ముందుగా ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నాడు. గమనించాలండి, ఆయన సరిగ్గా ఆయన వయసు వచ్చినప్పటికీ, బాప్తిసం పొందే వయసు వచ్చినప్పటికీ ఆయనకి 30 సంవత్సరములు. ఏంటండి 30 సంవత్సరములు. బైబిల్ ఎరిగిన ఏ వ్యక్తి అయినా, ఏ పండితుడికైనా తెలుసు, ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరాలు సేవ చేశాడండి ఆయన. ఈ 3.5 సంవత్సరాల సేవలో ఆయనకి ముందు 30 సంవత్సరములు. ఈ 3.5 సంవత్సరాలు కలుపుకుంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 33.5 సంవత్సరములు అవుతాయి. అవునా? నిజమేనండి. ఈ 30 సంవత్సరములో పూర్తిగా 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన యోహాను యొద్దకు వచ్చి బాప్తిసాన్ని పొందాడు. ఈ బాప్తిసాన్ని పొందే ఉద్దేశము ఏమిటంటే, ఆయన బాప్తిసం పొందిన తర్వాత దేవుని ఆత్మ పావురములే ఆయన మీదకి వచ్చింది. ఆ తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసే కార్యం ఏంటంటే, దేవుని ఆత్మ యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే దేవుని యొక్క ఆత్మ అతన్ని, అర్థమైందండి, అరణ్యంలోకి కొనిపోయిందండి. అంటే ఊరికి పట్టణానికి ప్రజలకు దూరంగా యేసు ప్రభువారు ఒంటరిగా దూరముగా అరణ్యములో అడవుల మధ్య, మృగాల మధ్య ఆయన 40 రోజులు 24 గంటల రోజుకి వచ్చి రాత్రి అంతయు ప్రార్థనలో ఉన్నాడు, పగలంతయు ప్రార్థన ఉన్నాడు. అలా 1 రోజు, 2 రోజు, 3 రోజు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉండండి. ఈ 40 రోజులు ఉదయము సాయంకాలము ఆయన అసలే రొట్టి కానీ ఆహారం కానీ ఏ ఆహారం పుచ్చుకోలేదండి. మళ్ళీ లండేసి ఎలాగుంటాయంటే, పగలంతా బాగా మెక్కేసి సాయంకాలం 6 గంటలకి వెళ్ళే ముందు టీయో కాఫీయో అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, యాప్లకాయలు తినేస్తే అసలు తెలిసే మీకు, ఇన్ని తినేస్తే మీరు తినే అన్నంలో లేని ఆ యొక్క ప్రోటీన్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయండి. ఈరోజు నేను ఉపవాసమే అంటున్నారు. అంటే అసలు 40 రోజులు యేసు ప్రభు శ్రమ పొందాడా, ఉపవాసం ఉన్నాడా అనేది బైబిల్ లేఖలను గమనించండి మీరు. చదువు మత్తయి సువార్త 40 దినం శ్రమ పొందాడా, 40 దినం ఉపవాసం ఉన్నాడంటే, చాలామంది ఏమన్నారంటే 40 దినం ఆయన శోధించారు, బాధించారు, కొట్టారు, తన్నారు, ఉమ్మేశారు, ఈడ్చుకుపోయారు, పట్టుకున్నారు, ప్రశ్నలు వేశారు అని ఈ 40 దినములు శిలువ ధ్యానములు అంటున్నారు ప్రజలు. శిలువ ధ్యానములు అంటే యేసు ప్రభువుని పట్టుకుంటాం, శిలువ వేయటం, ఇదంతా కూడా 40 రోజులు పట్టిందని అంచనా వేశారు. కానీ బైబిల్ చెప్తుంది అట్లాంటిది కాదు అని. హల్లెలూయా. మీరు గమనించండి, 4వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన, అంటే అపవాది చేత శోధించబడ్డాడు, పరిశుద్ధాత్మ ఆయన కొనిపోయిందండి. మార్కు సువార్త కూడా తీయండి నాతో పాటు. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఈ రాత్రి బైబిల్ నుంచి మనము లెంట్ డేస్ని రుజువు చేసుకుందాం. హల్లెలూయా. బైబిల్ నమ్ముతారా? బైబిల్ నమ్ముతారా? బైబిల్ లేని నమ్ముతారా? బైబిల్లో ఉన్నాయి నమ్ముతారంటే ఎవరంటారు మేము ఉన్నాయి నమ్ముతామని? ఉన్నాయి నమ్మునప్పుడు లేని వదిలేసేయాలి. ఇంకా ఏమంటారు? దేనికోదానికి మీరు సమర్పించుకోవాలి. హల్లెలూయా. వర్షం పడుద్ది, భూమి తరగకూడదండి, కుదరదు. దేనో దాన్ని ఒప్పుకోవాలి అంటారా? దేనో ఒప్పుకోవాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి ప్రశ్న ఎత్తరు బయట తెలుగుగాను. అర్థమైందండి? అలాగే నా ప్రియ సోదరులారా, ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఒకదాన్ని మనం విడిచిపెట్టాలి ఖచ్చితంగా. చీకటి కావాలా? వెలుగు విడిచిపెట్టాలి. వెలుగు కావాలా? చీకటి విడిచిపెట్టాలి. సత్యం కావాలా? అసత్యం విడిచిపెట్టాలి. అసత్యం కావాలా? సత్యం విడిచిపెట్టాలి. ఈరోజు బైబిల్ వాక్యాలు కావాలనుకుంటే బైబిల్లో లేని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుని పిల్లంగా మార్చబడతాం. హల్లెలూయా. మీరు గమనించండి, మార్కు సువార్త మీరు చూడండి 10వ వచనంలో, వెంటనే ఆయన నేలలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశం చేర్చబట్టి పరిశుద్ధాత్మ పావురము రూపము తల మీదకి దిగొచ్చిట చూచాను, నీవు నా ప్రియుడిని చెప్పాను. ఆ తర్వాత 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను, పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిందా, దేవుని ఆత్మ తీసుకెళ్ళిందా చెప్పండి? లేక పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిందా, లేకపోతే అపవాది తీసుకెళ్ళాడా? చెప్పాలి మీరు నాకు. యేసు ప్రభు బాప్తిజం తర్వాత ఆయన కొనిపోయిన ఆత్మ ఏంటో తెలుసా? పెద్దక్షరాలు రాయబడిన పెద్దక్షరాలతో, ఈ పెద్దక్షరాలు రాయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ, అంటే దేవుని ఆత్మ. ఇది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ కూడా రెండు ఒకటేనండి. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అరణ్యంలోని కొనిపోయింది. ఎందుకు కొనిపోయిందంటే అక్కడ సాతానుడు ఆయన్ని శోధిస్తాడట.
ఏమండి, సాతాడాన్ని 40 రాత్రింబగళ్ళు శోధించాడా? నో 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 నో, లేనే లేదు వాక్యంలో. 40 దినముల తర్వాత సాతాను వచ్చాడు. గమనించండి మీరు విషయాన్ని, చాలా స్పష్టంగా ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఏమనుకున్నారంటే ఈ 40 రోజులు ఆయన బాధించబడ్డాడు అంటే, కొట్టబడ్డాడు అంటే, సిలువకి వెళ్ళే ముందు యేసు ప్రభువుని 40 దినములు సైనికులు ఇతరులు శోధించి బాధించారు అనుకున్నారు. సోదరులారా, శోధించి బాధించి వెళ్ళిపోతే, బాప్తిస్మం పొందిన తర్వాత 40 దిన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సిలువ పడిపోతే ఇంకా 3 సంవత్సరాలు మిగిలిపోయిందే. ఇది 40 రోజుల్లోనే ఆయన సేవ ముగించేశాడా? ఇంకా ఆయన సేవ 3.5 సంవత్సరాలు చేయాలి. ఈ 3.5 సంవత్సరాలు 75 వారములో ఒక వారములో ఉన్న ఒక భాగము 3.5 సంవత్సరములు, 3.5 దినములు 3.5 సంవత్సరాలకు విభజించారు ప్యారా. ఈ 3.5 సంవత్సరములు ఆయన యూదులకి ఇచ్చేటువంటి సమయం. హల్లెలూయా. మరొక 3 సంవత్సరములు యూదులకి ఇచ్చేటువంటి మోషే ఏలెదరు వచ్చేటువంటి సమయం. ఈ మధ్యలో, ఈ 3.5కి మధ్యలో దేవుడు అన్యుల్లోంచి ఒక అన్యవధుని ఎన్నుకుంటాక దేవుడు ఇచ్చినటువంటి కాలము. అయితే యేసుప్రభు 40 దినాలు ముగించుకున్న తర్వాత ఆయన సిలువేయబడ్డాడనేది కొంతమంది ఆలోచన. కానీ మనకు బైబిల్లో అటువంటి ఆధారాలు కనిపించడం లేదు. బైబిల్ మీరు బాగా చదివితే బాప్తిసం పొందిన సమయం 30 సంవత్సరములు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవను చేయాలి. ఇంకా 3.5 సంవత్సరాలు సేవ చేయాలి. 3.5 చేయాలి. 3.5 సంవత్సరములు అంటే 260 దినములు అంటే 42 నెలలు. అంటే చెప్పాలంటే 1260 దినములు మాట్లాడి. మరి 40 దినాల్లోనే ఆయన శోధించబడిపోయి 40 దినాల్లోనే సిలువేయబడితే మరి అక్కడ కాలం సరిపడలేదు. ఇక్కడెక్కడో మోసం చేశాడు అపవాది పేర. దాన్ని సవివరంగా ఈ రాత్రి మీకు వివరిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. 30 ఏళ్ళు వచ్చినాడు అని బాప్తిసం పొందిన తర్వాత ఇంకా ఆయన 3 సంవత్సరాలు సేవ చేయాలి. కాబట్టి ఈ 3 సంవత్సరాల సేవకు ముందు ఆయన 40 దినములో ఆయన ఒంటరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు దేవుడు మోషేని కొండకు పిలిచాడు. మోషే కొండెక్కిన తర్వాత 40 దినములు మోషే అన్నపానలు పుచ్చుకోకుండా దేవునితో సహవాసం చేసి 40 దినములు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు కొరకు ఆ మోషే పలకలను తీసుకుని వచ్చాడండి. అంటే వాక్యము తీసుకురావడానికి మోషే కొండ ఎక్కి దేవునితో సహవాసం చేసి దేవునితో నింపబడి దేవుడిచ్చిన ఆజ్ఞలు పట్టుకొని ప్రజలకి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడొకే ఆయన కొండకి ఎక్కాడండి. మరి యేసు ప్రభు కొత్త నిబంధన సువార్త చెప్పడానికి ఆయన మోషే వలె వ్యక్తిగతంగా ఉండి 40 దినములు ఆయన ఒంటరిగా గడిపి అరణ్యములో ఆయన ప్రార్థనలు గడిపి అప్పుడు ఆయన ప్రజలకి సత్య సువార్తను కృపావర్తమానం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈ 40 దినములు సాతాను చేత శోధించబడ్డాడు అనేది ఒక ఆలోచన కొందరికి. కానీ మత్తయి సువార్తలో మీరు గమనించండి, 40 దినములు అయిపోయిన తర్వాత వాడు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుందండి. మీరు గమనించగలిగితే చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యంలో కొనుపబడాను. పరిశుద్ధ ఆత్మ తీసుకెళ్ళింది. అపవాది 40 దినములు శోధించాడా? 40 దినములు ఉపవాసమైన తర్వాత వచ్చాడనేది 2వ వచనం గమనించండి. 40 దినములు దేవరాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి వేసిందండి. 40 దినములు ఆయన ఆహారం ముచ్చుకోలేదండి. గ్లోరీ టు గాడ్. పగలు రాత్రి కూడా ఆహారమే పుచ్చుకోలే. మోషే కూడా పుచ్చుకోలే, ఈయన కూడా పుచ్చుకోలేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి 40 దినములు గడిపాడు దేవునితో. ఇప్పుడు సత్య కృపావర్తమానాన్ని, సత్యమును మరియు కృపను తీసుకురావడానికి యేసు ప్రభు కూడా 40 దినములు అక్కడ గడుపుతున్నాడు. హల్లెలూయా. 40 దినములు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆయనకు చాలా ఆకలేసిందండి. అంటే 40 దినములు ఉపవాసం అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్ చెప్తుంది, పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, ఆ శోధకుడు అంటే సాతానుడు, అపవాది, లూసిఫర్. ఎప్పుడు వచ్చాడండి? 40 దినములు ఆయనతోనే ఉన్నాడు అనుకున్నారు కొందరు. 40 దినములు సాతాను శోధించేశాడు అనుకుంటున్నారు కొందరు. నో, 40 దినములు ఆయన ఒంటరిగా ఎక్కడున్నాడో చెప్తున్న బైబిల్ చెప్తుంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు ప్రియారా. 13వ వచనం, ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడుగుముగ్గులు కూడా ఉండెను. దేవదూతలకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు సాతానుడు 40 దినములు శోధించాడా?
40 దినములు అయిపోయిన తర్వాత వచ్చాడు అనేది ఒక ప్రశ్న. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఇక్కడ నో కన్ఫ్యూషన్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత కనుగొనబడ్డాడు. అరణ్యంలో అడురుముగల మధ్య ఉన్నాడు. దేవదూతలకు పరిచయం చేశారు. 40 దినములు ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉపవాసం ఉన్న పిమ్మట ఆయనకి బాగా ఆకలేసింది. అప్పుడు వచ్చాడు శోధకుడు అండి. అనగా అప్పుడే సాతాను వచ్చి, ఆకలేస్తుందా, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడండి. ఈ అపవాది 3 సార్లు శోధించాడండి. గమనించాలి, 40 రోజులు కాదు, 40 దినములు కాదు, 3 సార్లు శోధించాడు. మొట్టమొదటి శోధన ఏంటి తెలుసా అండి? రొట్టెల గురించిన శోధన. తర్వాత శోధన ఏంటండి? తర్వాత శోధన, నువ్వు పైనుంచి దూకేసే దేవదూతలు కాపాడతాయని చెప్పినప్పుడు, అది పైనుంచి దూకేసే దేవదూతలు కాపాడతాయి, దేవదూతలు పట్టుకుంటాయి. రెండవ శోధన. మూడవ శోధన, నువ్వు నాకు మొక్కేసేయి, నువ్వు నాకు మొక్కి నీకు అంతగా ఇచ్చేస్తాను. ఈ 3 శోధనలో 40 రోజులు పట్టలేదానికి కొన్ని క్షణాలు మాత్రమే పట్టాయి. హల్లెలూయా. ఈ శోధకుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆకలిగా ఉన్నాడో రాళ్ళు నొట్లుగా చేసుకో అని శోధించాడు. దానికి ఆయన సరైన సమాధానం చెప్పాడు, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాటను జీవించును అని. వాడు మళ్ళీ వచ్చి, పైనుంచి దూకినప్పుడు దూతలు కాపాడతాయని చెప్పబడ్డారు కదా, ఇదిగో యెరూషలేము దేవాలయం నుంచి కిందకు దూకేస్తే దేవదూతలు కాపాడతాను నేను అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని? హల్లెలూయా. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉందని చెప్పాడు. వాడు వెళ్ళిపోయాడు వాడు. రెండవ శోధనది. మూడవ శోధనకి వాడు వచ్చి ఏమన్నాడంటే, ఆయన వీళ్ళు చెప్తున్నాడు వచ్చి, ఇదంతా నాకు ఇచ్చేసాడు ఆయన, మొత్తం రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి, ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, ఒక్కసారి నాకు మొక్కావనుకో ఇవన్నీకి ఇచ్చేస్తానండి. పైగా బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువును అంట 1 మినిట్లో 1 సెకండ్లో, ఏదో మనం ఫోన్ ఓపెన్ చేసి ప్రపంచాన్ని చూపిస్తామో, ఆయన మొత్తం సాతానుడు యేసుకు మొత్తం ప్రపంచాన్ని ఒకసారి చూపించాడంటండి. లూకా సువార్తలో ఉంది, ఆ మాట మీకు చూపిస్తాను. కొంత వచ్చాడే కొంత ఇచ్చాడు ఉంది వాక్యం పేరు. 4వ అధ్యాయం 6వ వచనం ఉంది. ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమ నీకిత్తును, అది నాకు అప్పగించబడింది అని అన్నాడు. 5వ వచనంకి వచ్చేసరికి అంటాడు ఆయన, పైకి వెళ్ళింది చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో చూపించేశాడండి. మీరు చూపించగలరా? 1 నిమిషంలో భూమి చూపించగలరా? మన ఊరే చూపించలేం, మన గదే చూపించలేం. వీడియో పెట్టి చూపిస్తే మన గది అంతా అరగన పడుతుంది. ఏమండి, వీడు 1 నిమిషంలో మొత్తం భూలోక రాజ్యాలన్నీ మహిమ అంతా చూపించేశాడండి. అంటే వాడి దగ్గర డిటిఎస్ పెద్ద టీవీ ఉందన్నమాట. ఏదైతే మొత్తం మీద వాడు చూపించేశాడండి. నిమిషంలో చూపించాడు మొత్తం భూరాజ్యములు. బైబిల్ చెప్తుంది, భూలోక రాజ్యములన్నీ, ఒక రాజ్యం కదండి, భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఇదంతా నాది, నాకు ఇచ్చేసాడు, నా ఆధీనంలో ఉంది, ఒకసారి మొక్కావు అనుకో నీకు ఇచ్చేస్తానండి. అప్పుడు ఆయన ఉన్నాడు. మత్తయి సువార్తకు వచ్చేసరికి 3వ శోధన. ఏంటి 3వ శోధన? ఈ 3వ శోధన మనం చూసినట్లయితే, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవించమని రాయబడి ఉన్నది. అంటే ఈ 3 శోధనల దగ్గర యేసు ప్రభు ఉపయోగించిన మాట ఏంటంటే, ఇలాగు రాయబడి ఉంది, ఇలాగు రాయబడి ఉంది, ఇలాగు రాయబడి ఉందని సాతానికి వాక్యం ఇచ్చాడట. అప్పుడు వారు పాడిపోయాడంట అండి. ఈ కాల ప్రవర్తనాడు చాలా మంచి ప్రజలు, చాలా మంచి వాళ్ళు అంటామట మనం. మంచివాళ్ళు కాదు అంట, వాక్యం ఇచ్చి చూస్తే వాళ్ళు వాక్యముతో సంబంధం కలిగి ఉంటేనే మంచివాళ్ళంట. వాక్యాన్ని తోసేస్తే వాళ్ళు మంచివాళ్ళు కారంటండి. హల్లెలూయా. మంచివారు మంచిది అంటామట. మంచివారికి మంచి వాక్యం ఇవ్వండి, ఎందుకంటే వాక్యం మంచిదిగా, మంచి ఇత్తనం ఇది. మంచి వాక్యం ఇచ్చినప్పుడు మంచివాడిని రుజువు చేసేది మంచి వాక్యం అన్నమాట. అంటే వాక్యం ఎప్పుడైతే ఇలా రాయబడింది, ఇలా చెయ్యండి, ఈ వాక్యం లోబడండి అని చెప్తే, ఎవరైతే మంచి వాక్యం లోబడతారో వారే మంచి ప్రజలు. హల్లెలూయా. కాబట్టి అందుకే సాతాను అపవాది కూడా మీ ఎద్దుకు వస్తూ ఉంటాడు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. వాడు అంటాడు, ఎందుకులే పొద్దున్న చచ్చికెళ్ళవు కదా, ప్రయాసపడి ఇక్కడ మానేయచ్చు కదా, ప్రతి వారం ఎందుకు, వచ్చే వారం రావచ్చు కదా, జరిగి చాలా పనులు ఉన్నాయి, నీకు పనులు పూర్తవలేదు అని చెప్తాడనమాట. అప్పుడు వాడికి ఏం చెప్పాలి?
ఆడికి ఆమె చెప్పకుండా ఏమంటే, అలా కాదు, నీ దేవుడు యెహోవాని ఆత్మసత్యముతో అన్ని వేళల్లో నిరంతరము దేవుడు స్తోత్రార్హుడు రాయబడి ఉందని చెప్పాలి వాడికి. అప్పుడు నీ దగ్గర పారిపోతాడండి. ప్రైజ్ ది లార్డ్. నీకు విస్తార పనులు ఉన్నాయి అనుకోండి, మార్తలేగా. అప్పుడు ఏం చేయాలంటే వాడు వచ్చి ఇన్ని అంట్లు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి, ఎక్కడ అవుతాయి ఈ పనులు అవ్వకుండా, అసలే ఇంత పని చేయకుండా, ఈ పనులు జరగకుండా నీకు అసలు చచ్చుకోవడానికి టైం సరిపోదు, ఆగిపో అని చెప్తాడు. అప్పుడు ప్రభు చెప్తాడనమాట, మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, నీ విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియ ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది, ఎలాగ రాయబడింది అని చెప్పాలి వాడికి. నువ్వు ఆయన వల్లే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఎన్ని శోధనలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కొరకే జీవిస్తానన్నప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోతాడండి. కాబట్టి యేసు ప్రభు 3 శోధనలు సాతాను ద్వారా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను 3 సార్లు శోధించాడు. అది కొన్ని నిమిషాలు మాత్రమేనండి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14 వచనం గమనించండి. ఆయన 40 దినాల తర్వాత, అంటే ఆయన బాప్టిజం పొందేసరికి 30 సంవత్సరములు, ఇప్పుడు 30 సంవత్సరముల 40 దినములు ఆయనకి సేవ ప్రారంభించేసరికి, వింటున్నారా? 14 వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలీకి వచ్చెను అని రాయబడింది. అంటే ఆయన సువార్తను ప్రారంభించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రారంభించాడు ఆయన? బాప్తిసం పొంది 40 దినములు రాత్రిములు ఉపవాసం ఉండి సాతాను చేత కొన్ని నిమిషాలు శోధించబడి, ఆ తర్వాత ఆయన దాన్ని జయించిన తర్వాత అప్పుడు ఆయన సువార్తను ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగాక. ఆయన సువార్త ప్రారంభించి ముగించేటువంటి ఆ సమయం వచ్చేసరికి, మరియు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో, ప్రభురాత్రి భోజనం అయిపోతున్న సమయంలో, పస్కా బలి ఆ కార్యక్రమం అంతా, ఆ రొట్టె ద్రాక్షారసం అంతా ఇచ్చిన తర్వాత ఆ రాత్రే సోదరుడా గమనించండి, ఇస్కరియోత వెళ్ళి కొంతమంది బంధుపట్లను లేక కొంతమంది మరి ఆ సైనికులు తీసుకుని వచ్చి యేసు ప్రభువుకు ముద్దు పెట్టి అప్పగించాడండి. ఎప్పుడైనా సువార్తలన్నీ బోధించి సేవంతా చేసేసరికి 3.5 సంవత్సరాల చివరిలో, అంటే ఆయన పట్టబడి పట్టబడి సిలువ మోయబడి చనిపోవడానికి కొన్ని దినములు అనమాట. అంటే చాలా కొన్ని దినమే కాదు, చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు గమనించండి. ఆయన మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే అంటాం మనం. మంచి శుక్రవారం రోజున ఆయన సిలువబడ్డాడు. వాస్తవం చెప్పాలంటే శుక్రవారం సిలువబడడానికి ముందు శుక్రవారం మధ్యాహ్నానికి చనిపోయిన ఆయన తీసుకెళ్ళి సాయంకాల సమయంలో ఆయన సమాధి చేశారు. అవునా? తర్వాత దినము విశ్రాంతి దినం, అంటే శనివారం. ఈదులకి విశ్రాంతి దినం శనివారం. కాబట్టి శనివారం ఏ పని చేయకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేశారట, ఆగిపోయారండి. తెల్లవారితే ఆదివారం, ఆయన ఆదివారం లేచినట్టుగా బైబిల్ ఆధారం ఉన్నదండి. హల్లెలూయా. నాతో ఉన్నది మీకు చెప్పింది చూడండి. ఆదివారం పొద్దున్న లేచినట్టుగా మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను చివరి అధ్యాయం చదువుకోండి. ఈ చివరి అధ్యాయంలో గమనించి మీరు చూస్తే మత్తయి సువార్తలో చూడండి, చివరి అధ్యాయం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, మత్తయి సువార్త 28 మొదటి వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే తెల్లవారుతున్న సమయంలోనే ఆయన లేచిపోయాడండి. అంటే ఆదివారం లేచాడండి ఆయన. ఓకేనా? మార్కు సువార్తకు రండి. ఇప్పుడు అది కూడా చివరి అధ్యాయం రండి. 16 అధ్యాయం మొదటి వచనం, విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత అని రాయబడింది. లూకా సువార్తకు రండి. ఇప్పుడు లూకా సువార్తకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. లూకా సువార్తలో కూడా 24 అధ్యాయం చూడండి, మొదటి వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా అని రాయబడిందండి. యోహాను సువార్తకు రండి. ఇప్పుడు యోహాను సువార్త 20 అధ్యాయం రండి దయచేసి ప్యారా. యోహాను సువార్త 20 అధ్యాయం మొదటి వచనం, ఆదివారము నాడు ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అని రాయబడింది. అంటే ఇంచుమించుగా 4 సువార్త ఆధార ప్రకారముగా యేసు ప్రభు వారు ఆదివారం నాడు తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుతున్న సమయంలోనే ఆయన లేచిపోయాడండి. పునరుద్ధరణుడయ్యాడండి ఆయన. అందుకే ఆదివారం నాడు మనము ఆరాధించడానికి ఎందుకు కూడుకున్నామంటే, ఇది ఆయనక ఆదివారం ఆయన లేచిన రోజు, పునరుద్ధాన దినము. ఈస్టర్ అంటే ఇదే. సంవత్సరం ఒక్కసారిగా ఈస్టరు, ప్రతి ఆదివారం కూడా ఈస్టరేనండి. ప్రైజ్ గాడ్. ఆయన లేచుటయే ఈస్టర్ అండి.
అంతేగాని దాన్ని ప్రత్యేకంగా ఒక ఆదివారం నాడు లేక ప్రత్యేకంగా తీసుకుంటాం అనేది ఆచారాలు తప్ప. ఎందుకని ఈ ఆచారాల్లో దేవుడు లేడండి. మనుషులు పెట్టిన సిద్ధాంతం దేవుడు లేడండి. దేవుడు తన వాక్యంలో ఉన్నాడు ప్రియారా. మీరు గమనించండి, 30 ఏళ్ళ బాప్తిస్మం పొందాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, కొన్ని రోజులు కొన్ని సెకండ్లను శోధించబడ్డాడు, ఆయన సువార్తను ప్రారంభించాడు. ఆ సువార్త అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు, మర్మములు ఎన్నెన్నో చేసుకుంటూ ఆఖరి సమయంలో శిష్యులతో పాటు ఆ రాత్రి ప్రభు రాత్రి భోజనం తీసుకున్నాడు. అంటే రొట్టె ద్రాక్షారసం అన్న దాని కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అన్నాడు, నేను అనేక చేత పట్టబడుతున్నాను అని. నన్ను పట్టుకుంటారు, పాపులు అప్పగిస్తారు, వాళ్ళు శోధించి మనిషి కుమారుని సిలువేసి చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన్న నేను లేస్తాను, గలిలయ ప్రాంతంలో సముద్ర గట్లు మేము కలుసుకుంటానని ప్రభువారికి బ్రతుకుండగా చెప్పాడండి. హల్లెలూయా. ఆఖరి మాటలు గమనించండి. ఇప్పుడు మత్తయి సువార్త 26 రండి దయచేసి ప్రియారా. 26 అధ్యాయంలో ఆయన పులియని రొట్టెల పండుగ 17 వచనం కనిపిస్తుంది. ఈ పులియని రొట్టెల పండుగ మొదటి దిన మందు శిష్యులతో పాటు పస్కా భుజించడానికి, పాత నిబంధన ప్రకారముగా పస్కా భుజించడం అనగా రొట్టె మరియు అక్కడ చేదుకూలతో గొర్రెపిల్ల వధించాలి. కానీ ఇక్కడ యేసుప్రభు శిష్యులతో కూర్చుని రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చాడండి ఆయన. వింటున్నారా? ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అన్నాడైనా 27 వచనంలో 28లో మనం చూస్తాం, ఇది నా రక్తం వల్ల కొత్త పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అంటే ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షరసము నా రక్తము గుర్తుగా ఉంది, దీన్ని మీరు నన్ను జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా చేయండి అని చెప్పి, నేను మరలా తండ్రి రాజ్యం తీసుకునే వరకు మీరు చేయండి అని చెప్పి ఆ రాత్రి అదంతా ఇచ్చే సమయానికి ఆ పారిశుద్ధి చేస్తున్న సమయం వచ్చేసరికి ఒకడు ఏం చేశాడంటే ఇస్కరియోత మెల్లిగా లేచి వెళ్ళిపోయి అక్కడ ఉన్న సైనికుల్ని, రోమా సైనికులు అందరిని తీసుకుని వచ్చాడండి. వాడు వెళ్ళి తీసుకుని వచ్చి యేసు ప్రభువును పట్టించినట్టుగా మనకు కనిపిస్తుంది బైబిల్లో. అది 26 అధ్యాయము మత్తయి సువార్త మరి 47 వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాను, వానితో కూడా బహుజనసము కత్తెలు గుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దకు నుండి ప్రజల యొద్దల నుండి వచ్చాను. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు, చలికాడా నీవు చేయవలసిన పని అని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. మీకు అర్థమైందా? ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? సిలువేయబడింది ఎప్పుడు? శుక్రవారం. అర్థమైందా? లేచింది ఎప్పుడు? ఆదివారం. ఇప్పుడు ఆదివారము, శనివారము, శుక్రవారం గమనించండి. ఈయన పట్టబడింది ఎప్పుడు మరి? గురువారం రాత్రి. చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుందండి, గురువారం రాత్రి. ఆ రాత్రి పట్టబడిన తర్వాత గమనించండి, తెల్లవారైతే శుక్రవారం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఆయన పట్టబడిన ఆ రాత్రి శుక్రవారం కాదండి, అది గురువారం. ఆ గురువారం రాత్రి సమయంలో ప్రభురాత్రి రొట్టె రాక్షసం అయిపోయిన తర్వాత వీళ్ళంతా వచ్చి మరి ఆయన పట్టుకున్నారు. శిష్యులు అప్పుడే పారిపోయారండి. ఇక ఆయన ఒంటరిగా పట్టుకుని ఆయన ఇచ్చుకుపోతున్నప్పుడు పేతురు కూడా వెళ్ళాడు. మీరు గమనించండి, పేతురు కూడా వెళ్తున్న ఆయన పట్టుకున్నటువంటి ఆ సమయము ఆయన పట్టుకున్నటువంటి గురువారం రాత్రి చలికాలం అనే విషయం మర్చిపోకండి. ఎండాకాలం మాత్రమే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువబడిన సమయము చలికాలమైన సమయము. కానీ మనం చేసే లెండర్ డేస్ లేకపోతే ఈస్టర్ పండుగలు మనము మరి ఎండాకాలము, వేడిగున్న కాలం, మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో చేస్తున్నారు ప్రజలు. కానీ ఆయన పట్టబడింది చలి ముమ్మరగున్న సమయంలో, అనగా చలికాలం ఒకటి ఉంది లోకంలో కాలాలు ఉన్నాయి. వర్షాకాలం ఉంది, చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది, శీతాకాలం ఉందని చెప్పి మనం చూస్తున్న పేర. కాబట్టి ఆయన పట్టబడింది చలికాలం. ఎందుకంటే అక్కడ వాడు వెళ్ళి ఆ పేతురు వెళ్ళి చలి కాసుకున్నట్టుగా రాయబడింది పేర. దేవునికి స్తుతి కలుగాక. అవునా? ఉందా? ఉంది. ప్రైజ్ గాడ్. చూడండి, లూకా సువార్తకు రండి. ఇప్పుడు దేవుడు నా మహిమ కలుగాక.
లూకా సువార్త 22 అధ్యాయము 54 వచ్చినం. వారు ఆయన పట్టి ఈడ్చుకుని పోగా ప్రధాన యాజకుని ఇంటిలోనికి పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండాను. అంతటా కొందరు నడుము ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. మంట ఎందుకు వేశారండి? ఏమండి, ఏప్రిల్ మంట వేస్తారా? ఎవరన్నా వేస్తారయ్యా మంట? మార్చ్, ఏప్రిల్, మే నెల ఎలా ఉంటుంది? కాలం కాదు. కాలం అనేది ఇండియాకి మాత్రమే పరిమితమా? ఇండియాకి ఆంధ్రాకి మాత్రం పరిమితమా? కాలం అనేది ఇండియాకి ఆంధ్రాకి మాత్రం స్పెషల్ అండి. కాలం ప్రపంచం అంతా ఉంటుందని బైబిల్ చెప్తుంది. మీకు చెప్తాను చూడండి, ఒకసారి మీకు గమనించండి. కాలాలు ఎక్కడ ఉంటాయో ఆయన చెప్పాడు. చూడండి, ఆదికాండం ఒక్కసారి వాక్యం చూపిద్దాం. 9వ అధ్యాయం 8వ అధ్యాయం. జలపోయిన తర్వాత దేవుడు ఒట్టు పెట్టుకుని చెప్పిన మాట 8:22 వచ్చి చూడండి. భూమి నిలిచున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలములను వేసవి శీతాకాలములు రాత్రి మగులు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడట దేవుడు. అంటే ఏంటి? ఈ కాలాల్లో వేసవి కాలంగా ఉన్నాయి. భూమినంత వరకు అంతటా లోకమంతటా కూడా చలికాలము, వేసవి కాలము, ఇంకా వర్షాకాలము, శీతాకాలము ఉంటాయి భూమి ఉన్న వరకు అని చెప్పాడండి. కేవలం ఇండియాగా మాత్రమే కాదు, అన్ని దేశాల్లో కూడా ఉంటుంది పేరా. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో చలి ప్రదేశాలు కాబట్టి అనుకోవచ్చు, అయినా కాలం మాత్రం అనేది అక్కడ ఉంటుంది. అది కేవలం ఆ ప్రాంతం మట్టుకే ఉంటుంది. కానీ సోదరులారా, ఇక్కడ గ్లోరీ టు గాడ్. ఇప్పుడు పేతురు చలి మంటలో కూర్చున్నాడండి. ఇంతగా సైనికులందరూ ఏం చేస్తారంటే చక్కగా కూర్చున్నాళ్ళు మంట వేసుకున్నారండి. అది చలికాలం అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. మంట కూడా మనోడు కూడా వెళ్ళిపోయి చక్కగా చేతులు పార్చుకుని ఆ చలి తీర్చుకున్నాడండి. ఆ చలి మంటలో ఒక చిన్నది ఎలా తెరిచొచ్చి, ఈ ముఖం ఎక్కడో చూశాను నేను, ఈ ముఖం ఎక్కడో చూశాను. నువ్వు యేసు ప్రభువుతున్నావు కదా అన్నది. ఆయన ఎవరు? మన ప్లేట్ మార్చేసాడండి పేతురు గారు. పేతురు గారిలో మనం కూడా అప్పుడప్పుడు ప్లేట్లు మార్చేస్తాం. ప్లేట్లు నో ప్లేట్లు మాటలు మార్చేస్తూ ఉంటాం. క్రైస్తువులు మాటలు మార్చకూడదు. అవునంటే అవును ఉండాలి. మంచినీళ్ళకి అబద్ధాలు ఆడతారు కొంతమంది, మంచి తగినట్టుగా అబద్ధాలు ఆడతారు. ఈరోజు క్రైస్తవులందరూ అబద్ధాలకి ముందు పెంచేలా ఉంటారండి. ఏ అబద్ధకుడు పరలోకం పోడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంటే, నేను ఎరగను అన్నాడండి. మూడోసారి 3 సార్లు అబద్ధం ఆడాడండి. 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా అని ప్రభు చెప్పాడు అతనికి. 3వసారి కోడి కూసిందండి. అంటే ఇంచుమించుగా తెల్లారిపోతున్న సమయం అది. అంటే గురువారం రాత్రి పట్టబడ్డాడు ఆయన. తెల్లవారు ఆయన ఎక్కడ తీసుకొచ్చారు? బైబిల్ చెప్తుంది. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఆ గురువారం రాత్రి చాలామంది ఆయన కొంత శోధించారు. బంటులు, ఆ గొప్ప వ్యక్తులందరూ శోధించారు, బాధించారు. తెల్లవారి తర్వాత ఈ పరిస్థితి పిలాతు దగ్గర తీసుకొచ్చారండి. అర్థమైందండి? దేవునికి స్తుతి కలుగాక. తెల్లవారేసరికి ఈయన్ని పిలాతు దగ్గర తీసుకొచ్చారు. అర్థమైందా? పిలాతు సముఖం వచ్చేసరికి అది శుక్రవారం ఉదయము. ఈ రాత్రి అంతా గురువారం పట్టబడిన తెల్లవారే వరకు, అర్థమైంది మీకు? రాత్రి అంతా అల్లరి మొక్క ఆయనతో ఆడుకున్నారండి. ముసుకేసాడు ఒకడు, అదన్నాడు, ఉమ్మేశాడు ఒకడు వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళ పొలం తీసుకొని చుట్టి అనేది పెట్టి ఇది కిరీటం అన్నాడు ఒకడు. ఇంకోటేమో ఒక కర్ర ఇచ్చి దండి మీద అన్నాడు. ఇంకోటి ఎర్ర వస్త్రం కట్టి నువ్వు రాజువయ్య, యూదు రాజువయ్య అని హాలన. ఆ రాత్రంతా ఆయన నిద్రలేదండి. ఒక బాల్ తన్నుతే అలా ఆడతారో యేసు ప్రభుతో రాత్రంతా కూడా. అది శ్రమలు, అవి కష్టాలు, అవి శోధనలు, అవి బాధలు, అవి కార్యక్రమాలు. ఎప్పుడు? గురువారం రాత్రి, తెల్లవారేసరికి శుక్రవారం. ఇప్పుడు ఒక పెద్ద సభ ఏర్పడింది. ఆ సభలో పిలాతు నిలబడ్డాడు. పిలాతు ఎవరంటే రోమీయుడు. ఎందుకంటే యెరూషలేము బానిసలుగా రోమిలికి పన్ను కడుతున్నారు. అర్థమైందండి? యెరూషలేములో ఇక రాజు కానీ ఎవరు లేరు, కైసరు తప్ప. కాబట్టి ఇక ఆ కేసు ఎక్కడికి వచ్చిందంటే ఆయన తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఎక్కడ? శుక్రవారం ఉదయం నుంచి కొన్ని గంటలు అక్కడ ఆయన్ని నిలబెట్టి నేరస్తుడు నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు.
ఈయన ఇక అవకాశం ఏంటంటే ఇక పిలాతు గారు తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు, మాట్లాడుతూ మొదలుపెట్టాడు. పిలాతు మొదలుపెట్టినప్పుడు ఏమంటే ప్రజల సమస్యలు చెప్పండి అన్నాడు. కొంత సమయం వాళ్ళు చెప్పారు, వీడు అది చేశాడు, వీడు చేశాడు, యెరూషలేము పడగొడతాడంట, 3 రోజులు కట్టేస్తాడు ఒకడు, ఇలా అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు, రకరకాలు చెప్పుకొచ్చారు. అయితే పిలాతుకి కొంచెం అనుమానం వచ్చి లోపల తీసుకెళ్ళి, అయ్యా వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతున్నారయ్యా, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఈ సంభాషణ కొన్ని గంటలు నడిచిందండి, గంటలు. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడండి ఆయన. మాట్లాడేవేమి అన్నాడు. మత్తయి సువార్త మీరు చూసినట్లయితే మీకు అక్కడ బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడెక్కడ మనకి లెంట డేస్ అని కనిపించవు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం గమనించినట్లయితే, ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరమును మోపుచున్నారో నీ వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఇంకా లాభం లేదనుకుని ప్రజల మీదకి బయటకు వచ్చి, అంటే యేసుని పక్కకు తీసుకెళ్ళి అడిగాడు. ఆయన ఏం మాట్లాడలే. ఇన్ని నేరాలు మోపుతున్నారయ్యా, అసలే మళ్ళీ వచ్చి బయటకు వచ్చాడు, అసలు ఈయన మీద ఏ నేరం నాకు కనిపించలేదని కూడా చెప్పాడు. ఆయన వాళ్ళు కేకలేసి గట్టిగా అరుస్తాడు, అది చేసే ఇది. ప్రజలు ఎక్కువైపోయారు. ప్రజల మాటకి ఈ రాజాధికారి లోబడిపోయాడు. ఆ తర్వాత ఇంకో ఛాన్స్ వచ్చింది ఆయనకి. ఈరోజు ఒక పండుగ కాబట్టి ఈ పండుగ రోజున నేను మరి హంతకులు విడిచిపెడతాను, మీరు హంతకుడైతే మరి మీరు ఎన్నుకోవచ్చు, మీరు పిలుచుకోవచ్చు, అవకాశం ఉంది. ప్రతి పండుగ రోజున మనం ఏం చేస్తున్నాం? హంతకుల్ని విడుదల చేస్తున్నాం. ఇదిగో బరబ్బా ఉన్నాడు గజ దొంగ, ఇదిగో మీ యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి ఇద్దరు ఎవరు కావాలి అనుకుని ఈయన అనుకున్నాడు అనమాట. ఈయనకి ఇంతకు ముందే కబురు వచ్చింది, భార్య లెటర్ పంపించింది, ఎందుకంటే రాత్రి నాకు కల వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. హల్లెలూయా. స్త్రీలకి కళలు వస్తాయండోయ్, నమ్మాలి. పురుషులకి మాత్రమే కాదు కళలు, స్త్రీలకు కూడా వస్తాయి. హల్లెలూయా. చూడండి, అతడు చెప్పిన తర్వాత అతడు కొంచెం భయపడి ఏమన్నాడంటే, ఇదిగో గజ దొంగ, ఇదిగో స్త్రీ, ఇక క్రీస్తు ఎవరి కాళ్ళు కోరుకోనప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? పిలాతు అనుకున్నాడు బహుశా ఎవరు గజ దొంగ ఎవరు బరబ్బను విడిచిపెట్టి క్రీస్తుని అడుగుతారేమనుకున్నాడు, ఎందుకంటే క్రీస్తులో మంచితనం కనిపిస్తుంది కాబట్టి. అయితే వాళ్ళు ఏం చేశారు? మాకు బరబ్బ కావాలని కోరుకున్నారు. ప్రయత్నాలు ఎన్ని చేసినా పిలాతు ఏమీ చేయలేపాడు, ఎందుకంటే అది జరగవలసిన లేఖనం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాత్రంతా శోధించబడిన తర్వాత తెల్లవారి కొన్ని గంటలు అక్కడ సంభాషణ జరుగుతుంది. వాళ్ళందరూ నేరాలు మోపుతున్నారు. పక్క తీసుకెళ్ళాడు, మౌనంగా ఉన్నాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. వీళ్ళు ఏ దోషాలని చెప్పారు, వాళ్ళు కేకలు వేశారు. మళ్ళీ దొంగ కావాలా? క్రీస్తు కావాలన్నప్పుడు మాకు క్రీస్తు వద్దు, దొంగ కావాలి. అయితే క్రీస్తు నేనేం చేయమంటారు? అడిగి నేనేం చేసుకోను అన్నాడు. సిలువేసేయండి అన్నారండి. ఇక్కడ ఈ కాల ప్రవర్తనాడు రాజకీయ వ్యక్తి అయినటువంటి పిలాతుకి యేసుప్రభు అక్కర్లేదు, హేరోదుకి అక్కర్లేదు, ప్రధాన యాజకుడికి యేసుప్రభు అక్కర్లేదు, ఇస్కరియోతుకి అక్కర్లేదు, ఆ ప్రజలకు అక్కర్లేదు. ఆనాటి యొక్క క్రైస్తవ సంఘ విశ్వాసాలు ఉన్న వారికి కూడా మా అక్కర్లేదు. ఆయనకి ఎవరు అక్కర్లేదు అనుకున్నారు. క్రీస్తుని నేమి చేతును అని ఒక వర్తమానం ప్రవర్తించాడు. చదవని పేర అద్భుతమైన వర్తమానం అండి అది. హల్లెలూయా. ఇంకేమి చేయలేక సరే మీకు అప్పగించేస్తాను అని చేతులు కడిగేసుకున్నాడండి. అది శుక్రవారం నాడు. ఆయన తీసుకువెళ్ళి బలమైన ఒక సిలువ పెట్టి ఆయన మీద కొడలు కొట్టుకుంటూ ఆయన వేసుకుంటూ తీసుకెళ్ళిన సమయము అది శుక్రవారం సమయం. ఆయన తీసుకెళ్ళేది ఎక్కడికంటే కల్వరి కొండ మీదకి, గెత్సెమనే తోట దగ్గర ఉన్న కల్వరి కొండ, గోల్గొతా అనబడుతున్నటువంటి ఎద్దుకు తీసుకొచ్చారు. అక్కడ తీసుకెళ్లేసరికి ఇంచుమించుగా మధ్యాహ్న సమయంలో ఆయన సిలువేస్తున్నారు. లూకా సువార్త. దేవునికి స్తుతి కలుగాక. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆయన్ని 23వ అధ్యాయంలో, లూకాసు 23వ అధ్యాయంలో జనసమూహాలను కూడా విడిచిపెట్టేసిన తర్వాత 33వ వచనంలో వారు కాపాలనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని నేరస్తులతో పాటు ఆయన కూడా సిలివేసిన రాయబడింది. సిలివేసిన కొన్ని క్షణాలు ఆయన మాట్లాడుతున్నాడండి. అక్కడ 7 మాటలు పలికాడు సిలువలో ఆయన. మనోళ్ళందరూ ఈరోజు 7 మాటలకు ఒక వ్యక్తిని అనుకొని 7వ మాట, 6వ మాట, 5వ మాట, 6వ మాట చెప్పి సరిగ్గా లేచిన రోజు మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ శుక్రవారం నాడే 7 మాటలు పలికాడండి ఆయన. 7 మాటలు పలికిన తర్వాత
నా సోదరులారా ఆయన ప్రాణం విడిచేశాడు. అర్థమైందండి? ఆయన చనిపోయే సమయం కూడా బైబిల్ చెప్తుంది. చూడండి, లూకా సువార్త 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. ఎందుకు? ఉదయం నుంచి ఆ తీర్పు జరుగుతూ ఉంది, తర్జన భర్జన జరుగుతుంది, లాభం లేదు. ఇక చేతులు కడిగేసుకున్నాడు ఆయన. ఇక ఆయన తీసుకున్న అలరమొక్క తీసుకున్నారు, ఇష్టాసరంగా ఆయన్ని కొట్టుకుంటూ ఉమ్ము వేసుకుంటూ ఆయన కోడలతో కొడుతూ గోల్కొత్త లేకపోతే కప్పాలనబడినటువంటి కొండ తీసుకొచ్చారు. అది మానవ పురులంటే ఆకారము, అది కలవరి కొండ అని పిలుస్తున్నారు. ఆ కొండ మీద తీసుకొచ్చేసరికి కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని నేరస్తులు వేశారు. ఈయన కూడా నేరస్తులు ఒకటి కలిపి ఆయన సిలివేశారు. మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలైపోతార నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచిను అని రాయబడింది. మీకు అర్థమైందండి? సాయంకాల సమయం వచ్చేసరికి బైబిల్ ప్రకారంగా తెల్లవారితే శనివారం, అనగా ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్న ఏ శాపగ్రస్తులు కూడా రానుపైన వేలాడబడకూడదని వాక్యం ఉంది వారికి. కాబట్టి విశ్రాంతి దినమున ఆ శవాలను తీయకూడదు, అర్థమైందండి? మొయ్యకూడదు, పాతి పెట్టకూడదు, ఏ విధంగా కూడా చేయకూడదు. అసలు విశ్రాంతి దినాన్న ఇశ్రాయేలు ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా వాళ్ళు విశ్రాంతిలో ఉండాలండి. అది వారి ఆచారం. కాబట్టి వారు ఏం చేశారు? తెల్లవారితే ఉదయం అయితే ఏంటి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినానికి మనం ఏం చేయలేం కాబట్టి ఆయన దించలేం, ఏం చేయలేం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి దినానికి ముందే ఆ సాయంకాల సమయంలో అక్కడ అరిమతి యోసేపు అనే ఒక ధనవంతుడు, గొప్పవాడు, నీతివంతుడు, దేవుని రాజు కనిపెట్టేవాడు వెళ్ళి పిలాతును అడిగి ఆ దేహాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడండి. సరే, ఏం చేసుకుంటా తీసుకెళ్ళని వదిలేశారు. ఆయన వెళ్ళి దేహాన్ని దింపాడండి. 50 అరిమతయ అను యూదుల పట్నపు సభ్యుడైన యోసేపు ఒకడు ఉండేను. అతడు సజ్జనుడును నీతిమంతుడు ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని వాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుక్కొని దాని క్రిందకు దించి సన్నపు నరబటతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవరునూ అంతకు మునుపు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినం ఆరంభము కావచ్చెను. అంటే సాయంకాలం అయిపోతుంది, తర్వాత ఏమొస్తుంది? విశ్రాంతి దినం రాబోతుంది. హల్లెలూయా. ఆయన దేహము ఎలాగూ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధద్రవ్యములను పరిమళ ద్రవ్యమును సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరిగ్గా ఉండిరండి. అర్థం ఏంటంటే ఆ సాయంకాల సమయంలో ఆయన తీసుకెళ్ళి శుక్రవారం సాయంకాలం సిలివేయబడ్డాడు. శుక్రవారం సాయంకాలం తీసుకెళ్ళి ఆయన సమాధిలో పెట్టేశారు. అర్థమైందండి? అయితే స్త్రీలు ఏం చేశారంటే వెళ్దాం అనుకున్నారు, చాలా చీకటైపోయింది, విశ్రాంతి దినం వచ్చేస్తుంది. కాబట్టి వారు ఏం చేయగలరా? ఉండిపోయి వాళ్ళు ఏం చేశారంట? ఆగిపోయారండి వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. మీకు గమనించారా? శుక్రవారం నాడు సిలువేయబడ్డాడు, శుక్రవారం నాడు పాతి పెట్టబడ్డాడు, శుక్రవారం రాత్రి అంతా సమాధిలో ఉన్నాడండి ఆయన. శనివారం పగలంతా ఉన్నాడు, శనివారం రాత్రి అంతా ఉన్నాడు, ఆదివారం తెల్లవారేసరికి ఆయన సమాధిలోంచి లేచాడండి. ఇక్కడ లెండ్ డేస్ ఎక్కడ ఉన్నాయి నాకు చెప్పండి. నేను చెప్పిన ఈ యొక్క ప్రారంభం నుంచి అంతం వరకు ఉన్న దాంట్లో శ్రమదినాలు ఎక్కడ ఉన్నాయి? శుక్రవారానికి ముందు గురువారం రాత్రి ఆయనకి శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమ? ఆ రాత్రంతా శోధించిన ఆ శ్రమ. 40 దినములు శ్రమ దినాలు కావయ్యి. ప్రైజ్ గాడ్. రాత్రంతా శోధించబడ్డాడు, తెల్లవారి శోధించబడ్డాడు, మధ్యాహ్నం సిలువేయబడ్డాడు, సాయంత్రం చనిపోయాడు, సమాధి చేశారు. ఇక్కడ గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం తెల్లవారు, ఈ 3 దినాల్లో మీరు గమనిస్తే ఆయన 3 దినాలు ఇక్కడ కొన్ని గంటలు మాత్రమే శోధించబడి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇక ఆయనకి 40 దినములు శ్రమ దినాలు ఎక్కడ ఉన్నాయి? ఆయనకి సిలువ ధ్యానాలు 40 దినములు, శ్రమ దినములు 40 దినములు అంటారు. దీన్ని లెంట డేస్ అని పిలుస్తున్నారు. నాతో ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ఎన్ని దినం అంటే 40 దినములు ఉపవాస దినములండి ఇవి. మీరు బైబిల్ చూడండి, మీకు బైబిల్ ఎక్కడ కూడా 40 దినములు శ్రమ దినములు కనిపించడం లేదు. కానీ యేసు ప్రభువారు 40 దినములు సిలువేయబడటానికి ముందు, అర్థమైందండి,
కొన్ని నెలలకు ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు చెప్పాలంటే ఆయనకు 30 సంవత్సరములు 40 దినములు ఉపవాసాలు అయిపోయిన తర్వాత 30 సంవత్సరాల 40 దినమున ఆయన సేవ ప్రారంభించాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 1 సంవత్సరం, 2 సంవత్సరములు, 3 సంవత్సరాలు చేశాడు. 3.5 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి గురువారం రాత్రి ఆయన పట్టబడ్డాడు. అక్కడ శ్రమ దినం, రాత్రి అంతా శ్రమ ఆయనకి, పగలు తీర్పు శ్రమ దినం. కష్టపడ్డాడు ఆయన, సిలువలో వేలాడబడ్డాడు. 7 మాటలు పలికింది కొన్ని నిమిషాల్లోనే, ప్రాణం విడిచింది కొన్ని నిమిషంలోనే. తీసుకువెళ్ళి ఆయన సమాధి చేసిన సాయంకాలం, శనివారం అంతా కూడా ఇళ్లలో ఉన్నారు, సమాధిలో ఉన్నాడు ఆయన. శనివారం పగలు రాత్రి, తెల్లవారుసరికి ఆదివారం నాడు ఆయన చూద్దామని కొంతమంది స్త్రీలు సుగంధద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు అక్కడికి, అంటే ఇంచుమించు చూడడం వెళ్ళారు. చూస్తే ఆయన అక్కడ లేడు. ఆ మాట వచ్చి శిష్యులు చెప్పాడు. పేతురు వెళ్ళి తొంగు చూశాడు, అక్కడ వస్త్రాలు ఉన్నాయి, ఆయన లేడు. దేవుని మహిమ కలుగాక. ఆయన ఆరోహణమైపోయాడు, అంటే మీన్స్ ఆయన సమాధిలోంచి లేపబడ్డాడు. దేవునికి స్తుతి కలుగాక. ఆయన సమాధిలోంచి లేపబడి 40 రోజులు ఇంకా వారి మధ్య సంచరించాడండి. 40 దినములు లేచిన తర్వాత ఉన్నాడా? ఆయన లేచిన 40 దినములు వారి మధ్యలో ఉన్నాడా? బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయము. లేచిన తర్వాత వెళ్ళిపోలేదు వెంటనే ఆయన. ఇంకా 40 రోజులు ఆయన ఆత్మరూపుల వారి మధ్య సంచరిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శిష్యులు తలుపేసుకున్నారు, అక్కడికి వెళ్ళి తోమతో మాట్లాడాడు. 2 సార్లు వెళ్ళాడు ఆయన. ఒకరోజు శిష్యులు అందరూ సేవలు పట్టుకుంటుంటే తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి పిల్లలారా అని ప్రత్యక్షపరచబడ్డాడు. ఇలా 40 దినం. ఒకరోజు ఎంఏ మార్గంలో నడుచుకుని పోతుంటే వారి మధ్యకు వచ్చాడు. ఇలా అన్నీ అక్కడక్కడ ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి 40 రోజులు ఇంకా లేచిన తర్వాత అక్కడ ఈ 40 రోజులు కూడా బయలుపరచుకోవడం తప్ప శ్రమ దినాలు కాదండి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి ఆగుపడుచు అని రాయబడింది. అంటే ఆయన శ్రమ పడి అంటే చనిపోయి సమాధి చేయబడి లేపబడిన తర్వాత ఆయన సోదరులారా 40 దినములు ఇంకా భూమి మీదే ఉంటూ అక్కడక్కడ వారికి తనను కనపరుచుకుంటూ దృశ్యంగా కనబడేవాడిగా ఆయన మరుగుపరుచుకుంటూ ఆయన వారికి బయలుపరుచుకుని 40 దినములు అయిపోయిన తర్వాత సోదరులారా శిష్యుని పిలిచి ఆయన పైకి ఆరోహణమైపోయాడు. అయిపోయిన తర్వాత 10 దినాల తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ రూపంలో కిందకు వచ్చాడు. అది 50వ దినం. సిలువేయబడి నుంచి పెంతెకోస్తు అనే పండుగ దినానికి 50వ దినం. 50 దినముల తర్వాత వచ్చేదే ప్రియ సోదరులారా ప్రథమ ఫల పండుగ. పరిశుద్ధాత్మ వారు పొందుకునే సమయము సిలువేయబడిన సమయానికి 50 రోజులండి. ఈ 50 రోజునే పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫల పండుగ అంటారు. అంటే వెళ్ళిపోయిన ఆయన 10 రోజుల తర్వాత దిగవచ్చు. ఈ 10 రోజులు శిష్యులు ఇందా చెప్పినట్టుగా వారు ఏం చేస్తారంటే ఆ మేడలో కనిపెట్టుకున్నారు. ఆ తర్వాత శిష్యులు సేవ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, లెంట్ డేస్ ఎక్కడున్నాయి? తీసుకొచ్చి ఎక్కడ పెడతారు మీరు బైబిల్లో వాటిని? అంతే, ఇది కలపబడింది. అందుకే ఈ కాల ప్రవక్త అన్నమాట మీకు జ్ఞాపం చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగాక. యేసు పక్షం నిలుచుట అనే వర్తమానం చదవండి. ప్రైజ్ గాడ్. లెంట్ డేస్ వచ్చినప్పుడు అంటే అండి, గుడ్ ఫ్రైడేకి రోజుకి దానికి ముందు దినాలు 40 దినములట. అర్థమైందా సోదరులారా? అంటే యేసు ప్రభు లేచే సమయానికి 40 రోజుల ముందు, ఈస్టర్కి ముందు 40 రోజులు ఉపవాస దినములను ఆచరిస్తున్నాం. ఆ 40 రోజులు నేను పొగ తాగడం మానేస్తాను అంటాడు ఒకడు. ఆ 40 రోజులు లెంట దినముల్లో మద్యం సేవించడం, మందు తాగడం మానేస్తాను అంటారంట ఒకరు. నాతో ఉన్నారా? అసలే ఈ 40 దినములు కార్యక్రమాన్ని లీగలిస్టులు అనే గుంపు వారు తయారు చేసుకున్నారండి. ఈ లీగలిస్టులు అనేవారు 40 దినములు ప్రారంభించారని వాళ్ళు తన సంఘములో లెంట్ డేస్ అని వారు దాన్ని ప్రారంభించారు. నాతో ఉన్నారు. ఇప్పుడు ముగించే మనం ఏంటంటే, లీగలిస్టులు మీరు కనుక దేవుణ్ణి ప్రేమించినట్లయితే మొదటిగా మీరు అసలు పొగ తాగరు. మీరు దేవుని ప్రేమించినట్లయితే నేను మొట్టమొదట కలిగి ఉన్న నా చిన్న బైబిల్లో రాసుకుని ఉన్నాను. అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే ప్రవక్తకి ఒక 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 సోదరుడు వచ్చాడనమాట. వచ్చి మీకు విషయం చెప్పనా బ్రహ్మం,
లెండ డేస్ ప్రారంభిస్తున్నాను, ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉంటాను, మద్యం తాగను, పొగ తాగను. అంత మాత్రం కాదు, నీకు విషయం చెప్పున్నా, పంది మాంసం నాకు చాలా ఇష్టము, అది కూడా మానేశాను అన్నట్టు. అర్థమైందండి? మీకు విషయం చెప్తాను, ఈ 40 దినాల ఆచారాలు అన్నిట్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ముస్లిమ్స్ తిరగండి, 45 దినములు ఉంటారు వాళ్ళు ఉమ్ము కూడా మెంకొండ, పగలంతా ఉపవాసం అండి, సాయంకాలం పందుల్లో పడి మేస్తారండి. ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి అక్కడ దగ్గర ఉండి చెప్పాను. ఈరోజు పనికొస్తున్నాయి మాటలు. పొద్దునుంచి ఏం తినరంటారు, నమస్తే పడిన సాయంకాలం మొదలుకొని తెల్లారిదాకా తింటూ తాగుతూ సంపుతారు జనాలు. అప్పుడు పనులు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత బలైపోతారు అక్కడే. మామూలు కూడదండి, రుబ్బింది రుబ్బి, చేసిందే చేసి, మన చట్నీలు చేసుకుంటామో, టిఫిన్లు చేసుకుంటామో, ఒకటి కాదు అన్ని రకాలు తింటారండి. ఈ పనులు రాత్రంతా ఆల్నేటి పేర్లాగా రాత్రంతా చేసి పెడతారండి వాళ్ళకి. అర్థమైందండి? వాళ్ళు రాత్రంతా తింటానే ఉంటారండి. తిన్న తర్వాత తెల్లారి సైడ్ నిద్రపోతారండి. మళ్ళీ ఇప్పుడు 5 గంటలు ఎగుతారండి, పడుకుంటూ లేవటం. 40 దినముల ఆచారం వాళ్ళకి. ఎందుకు తెలుసా? వాళ్ళకంటే 40 దినాలు ఉపవాసం ఉండి చేస్తే రంజాన్ దాని పండుగ. ఆ రంజాన్ రోజు 40 దినాలు వారు కనుక నిష్టగా చేస్తే అండి, పాపాలన్నీ క్షమించబడిపోతాయంట. అంతే. పాపాలు మధ్యలో రోజు కనుక దండి అంట చూడండి, కొట్టేసినుకోండి, దాన్ని మళ్ళీ మధ్యలో చేస్తారండి, మళ్ళీ అది ఒక రోజు. ఈ రంజాన్ పండుగ టైంలో వారు చేసే 40 దినముల ఆచారంలో వారు నీసు ముట్టుకోరనుకుంటున్నారా? పగలు ముట్టుకోరు, అంతే. రాత్రి ముట్టుకుంటారండి. ఇది అలా ఉంచండి. అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా 40 రోజులు ఉపవాసం ఉంటారండి. వాళ్ళు మల్లెపూలు ఎట్టుకోరు, ఆడవాళ్ళు పాపము చేయరు, ఏమండి సినిమాలు చూడరు, తర్వాత చికెన్ తినరు, తర్వాత అసలు ఏం చేయరు. ఆ 40 దినాలు నిష్టగా ఉండి నల్ల బట్టలు వేసుకొని నీసు తినరు, ఏం తినరు, నిష్టగా ఉంటారు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నెత్తి మీద ఉన్న మూట తీసేసి బట్టలు పడేసి స్నానం చేసేసి గుళ్ళు వేసుకొని వత్త పడి తినేస్తారంటండి. అక్కడి నుంచి స్టార్ట్. ఈ 40 దినం అంతా ఆగిపోయిందంతా కూడా మొత్తం నింపుకుంటూ వచ్చేస్తారండి. మందు తాగుతాడు, ఆపేసిందంతా మొత్తం డబల్ చేస్తారండి వాళ్ళు. అలాగే ప్రవర్తకంలో కూడా కొందరు వచ్చి ప్రవర్తనకి వచ్చి, అయ్యా ఈ 40 రోజులు క్రైస్తవులు వాళ్ళు ఈ 40 రోజులు మేము మందు తాగం, ఈ 40 రోజులు మేము పొగ త్రాగం, సిగరెట్ తాగం, అయ్యా ఈ 40 రోజులు మేము ఏ పని చేయం ఉన్నారండి. నాతో ఉన్నారా? హల్లెలూయా. నేను లెంట దినములో చిక్కుడుగాయలు తినుట మానుదును, వారట్లా చెప్పుటాను నేను వినియున్నాను. నేను పంది మాంసమును ఇష్టపడుచున్నాను కనుక నేను పంది మాంసమును ఈ 40 దినములో తినివేట మానేదును. మీకు తెలియనా, నేను లెంట దినములకై పొగ తాగుట అంటే సిగరెట్ కాల్చడం మానబోచున్నాను. పెద్ద గొప్ప. తర్వాత బ్రహ్మ సోదరుడా, ఈ సంవత్సరం నేను లెంట దినములకై ఏమి చేశానో తెలియనా అని అన్నాడు. ఏం చేశావు అని అడిగాడండి. ఎట్లా తెలీదా? ఏం చేస్తావంటే, ఏమి మానివేశానో మీకు తెలియనా అని అడిగారంట. ఏమి అంటే అన్నాడైనా, వారు ఉపవాసమని చెప్పుదురు చూసారా, మత శాస్త్రము వంటిదై ఉన్నది, వారు ఎట్లుందరు. సరే మీకు తెలియనా, చాలా కాలముగా నేను సంఘమునకు స్థిరముగా వెళ్ళేవాడిని కాదు, అయితే నేను ఆదివారపు బడికి ఒక పూర్తి సంవత్సరం వెళ్ళి ఉంటిని. కారణం మీకు చెప్పుదును, ఎందుకనగా ఒక్క రోజైనా మానక వెళ్ళేవారికి నేను బైబిల్ను ఇచ్చినని అని చెప్తాను. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, మామూలుగా చర్చికెళ్ళరంటండి, ల్యాండేజ్లో మాత్రం మానకుండా వెళ్ళిపోతారండి. అసలు మానరండి వాళ్ళు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళ చర్చిలో మళ్ళీ కనబడుతోటండి. నిష్ఠ భక్తి అన్నమాట. ఆ భక్తి రంజాన్ పండుగలో జరుగుతుంది. ముస్లిమ్స్ ఖచ్చితంగా 40 దినాలు చేస్తారు. హిందువులో అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా 40 దినాలు నిష్ఠగా చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం తెలుసా,
రంజాన్ పండుగ చేసేవాళ్ళు పాపాలు పోతాయని వాళ్ళు, వీళ్ళు కూడా పాపాలు పోతాయని వీళ్ళు. ఆ తర్వాత క్రైస్తవులు ఏంటంటే ఇక సిలువ ఇవన్నీ కార్యక్రమం పక్కన చేశారు. ఇక ఈ 40 రోజులు ఇష్టంగా వెళ్తే మన పాపాలన్నీ క్షమించబడతాయని వీళ్ళు. ముగ్గురిది ఆలోచన కూడా ఒకటే. ఈ ముగ్గురి ఆలోచన వెనక కలపబడిన, ఉపదేశించబడిన, మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. చూడండి, అది ముస్లింలు కనిపిస్తుంది, అది హిందువులు కనిపిస్తుంది, అది క్రైస్తవులు కనిపిస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. హల్లెలూయా. నాతో ఉన్నారా? వాళ్ళు తినరు, వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉంటారు, వీళ్ళు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఇక అన్నాడైనా ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. లాస్ట్ ఒక మాట అన్నమాట అండి. ఈ లెంట్ డేస్ అనేవి, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తుతి కలుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 40 దినం వాళ్ళు ఉపవాసం ఉండి చేసేటువంటి ఈ యొక్క ఉపవాస దినములు గురించి ఈ కాల ప్రవక్త చెప్పిన మాట మీకు విషయాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. 23 పేరాలు నేను చూస్తున్నాను. ఇదిగోండి, నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 40 దినాలు ఉపవాసం సమయంలో అంటాడు వారు నీచి తినరు, అవి తినరు, ఏ పని చేయరటండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 40 దినాలు నిష్టగా ఉంటారన్నమాట. వాళ్ళు వచ్చి ప్రవక్తకి వచ్చి అన్నారట, నాకు ఇష్టమైన పంది మాంసం తినడం మానేశాను, నేను పొగ తాగడం మానేశాను అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, అసలు నువ్వు ప్రభుని ప్రేమిస్తే నువ్వు పొగ త్రాగు, అంటే సిగరెట్ కాల్చవు. నువ్వు ప్రభుని ప్రేమిస్తే మందు తాగవు. నువ్వు ప్రభుని ప్రేమించలేదు కాబట్టి ఒక ప్రత్యేకంగా పెట్టుకుని కొన్ని దినాలకి నేను మానేస్తాను అంటున్నావు. కానీ ప్రవర్తనాడు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఆ 40 దినాల్లో సిగరెట్ కాల్చడం, మందు తాగటం, పాపం చేయటం ఆపేస్తారు. 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ చేస్తారంట వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రారంభిస్తున్నారు. అందుకే ప్రవర్తనాడు, నువ్వు అసలు ప్రభుని ప్రేమిస్తే నువ్వంట అసలు పొగ త్రాగవు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. చూడండి, లెంట దినముల్లో మద్యము సేవించడం మానేస్తాను. దీన్ని అన్నాడు పితరుల పరంపరాచారములు అన్నాడు. దీన్ని ఏంటండి? పితరులు పెట్టిన పరంపరాచారములు. లీగలిస్టులు నేను ప్రభుని ప్రేమిస్తున్నాను కాబట్టి పొగ తాగేస్తున్నాను, మానేస్తున్నాం, మద్యం తాగడం మానేస్తున్నా అంటున్నారు. కానీ ఆ ప్రవక్త అన్నాడు, ఓ బుద్ధిహీనత. హల్లెలూయా. మీరు హృదయపూర్వకంగా ప్రభువును సేవించినట్లా మీరు పొగ తాగరు, మద్యం సేవించరు. హల్లెలూయా. పొగ తాగరు, నమలరు, లేదా అటువంటి మత్తు పానీయములు సేవించరు. ఎందుకంటే మీరు నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆ పనులన్నీ మీరు చేయరు అన్నాడండి. సరిగ్గా ప్రేమించినందునే వారు ఏం చేస్తున్నారట? 40 దినాలు కేటాయించుకొని తప్పులు చేయకుండా అనుకుంటున్నారు. పేరా చూడండి, ఇవి ప్రవర్తనాడు, ఇవి పరంపరాచరణములు. బైబిల్ చెప్తుంది, యేసు చెప్పాడు, ఇవి ఇలాంటి అనేకమైన కార్యాలు చేస్తారు, దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. మీరు వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కలిపిన పద్ధతులు దేవోపదేశాలను బోధించుకుంటూ వ్యర్థముగా ఆరాధిస్తారని. ఈరోజు బైబిల్ ప్రకారంగా చర్చిల్లో లెంట డేస్ అనేవి ఉండకూడదు. హల్లెలూయా. 40 దినములు చరిత్ర ప్రకారంగా చూస్తే నిమ్రోదు, తమ్మూజ్, సెమిరామిస్ అనేటువంటి చరిత్ర ఉందన్నమాట. బైబిల్ ఆది కాండంలో నిమ్రోదు కనిపిస్తాడు, తన భార్య సెమిరామిస్, ఇద్దరికి అక్రంగా పుట్టినవాడే తమ్మూజ్. ఈ తమ్మూజు పిచ్చారి. ఈ తమ్మూజు 40 మందితో గడిపాడట చరిత్ర చెప్తుంది చరిత్ర. తమ్మూజు చనిపోయిన తర్వాత ఈ 40 మంది స్త్రీలు వచ్చి రోజుకి ఒక్కరు చెప్పున ఏడవటం, అంటే సంతాపం తెలియజేయడం ప్రారంభించారని. మీకు ఇది బైబిల్ ఒక్క చిన్న వాక్యం ఉందన్నమాట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఒకే ఒక్క చోట ఉంది. దేవునికి స్తోత్రం. 16 చూసారా? దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, 8వ అధ్యాయము 14వ వచనం గమనించండి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా
అక్కడ స్త్రీలు బహువచనం, స్త్రీలు, స్త్రీలు అనగా సంఘములు. చరిత్రలో కార్యం ఉంది ఇక్కడ. ఈ తమ్మూజు కొంచెం చరిత్ర ఏం చెప్తుందంటే, తమ్మూజు పక్క వ్యభిచారి, 40 మంది స్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఇతను చచ్చిపోయాడు. ఈ 40 మంది భార్యలు వచ్చి 40 రోజులు, అంటే ఒక్కొక్క భార్య ఒక్కొక్క రోజు ఏవటం ప్రారంభించారు. చూడండి, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచి తిని. తమ్మూజు ఒక దేవతను చేశారు వాళ్ళు. తమ్మూజు ఒక వ్యభిచారి. డిసెంబర్ 25న పుట్టినవాడు ఇతడే. ఇతను చనిపోయిన తర్వాత ఇతనికి జన్మదినం చేశారు, ఇతనికి చనిపోయిన దినం కూడా చేశారు, మరణదినం. ఈ మరణదినములో అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవత గురించి ఏడ్చుట చూశారట. మీకు తెలుసా, ఈ 40 దినములు కూడా ముస్లిమ్స్ ఒక ఉద్దేశంతో, అన్యులు ఒక ఉద్దేశంతో, క్రైస్తువులు ఒక ఉద్దేశం చేస్తారు. కానీ బైబిల్లో మాత్రము ఈ 40 దినములు శ్రమల దినములు అనేవి మనకి ఎక్కడ కొత్త నిబంధనలో కనిపించడం లేదు. 40 రాత్రి మగులు ఆయన ఉపవాసం ఉన్నాడు, అంతే. దట్స్ ఆల్. అంతకు మించి ఇంకా లేదు. గురువారం రాత్రి శోధించబడ్డాడు, శుక్రవారం కొన్ని గంటలు తర్వాత చనిపోవడం. ఇక ఎక్కడ కూడా ఆయన సువార్త ప్రారంభం మొదలుకొని చనిపోయేదాకా ఆయన 40 దినములు శోధించబట్టం కానీ, 40 దినములు బాధించబట్టం కానీ, 40 దినములు శిలువ ధ్యానములు కానీ, శ్రమ దినములు కానీ లేనే లేవు బైబిల్ అనేది ఈ రాత్రి స్పష్టతగా బైబిల్ ద్వారా మీకు రుజువు చేస్తాను. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, తమ్ము చనిపోయినందుకు 40 మంది స్త్రీలట తమ భార్యలు రోజుకొకరు చెప్పున, లేకపోతే ఆ స్త్రీలట 40 రోజులు ఏడుస్తూనే ఉన్నారట అండి. ఈ 40 రోజులు తమ్ముజన దేవత గురించి ఏడ్చడం మొదలుపెట్టారు పేర. ఈ 40 దినములు వాడికి చెందిన కార్యము, యేసు ప్రభు చెందింది కాదండి. మారు మనసు పొందటం 40 దినాలు లెంటి డేస్ కన్నా గొప్పది. జీవితాన్ని ప్రభుకి ఇవ్వటం 40 దిన శ్రమదిన కన్నా గొప్పది. జీవితాన్ని మార్చుకుంటాం దీనికన్నా గొప్పది. వీళ్ళ జీవితాన్ని మార్చుకోరు. ఆ 40 దినాలు మాత్రమే పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తారు. 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోకంలో కలిసిపోతారు, చర్చికి మళ్ళీ కనిపించరు. మళ్ళీ ఈస్టర్ వచ్చే సమయానికి ఒక ఆచారబద్ధకంగా వారు అలవాటు పడ్డారు. కానీ ఏ ఆచారాల్లో ప్రభు లేడు. చివరి మాట మార్కు సువార్త 7వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలిగాక. గట్టిగా మేము చెప్తారా? చూడండి, 7వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట 13వ వచనం. మీరు నియమించిన మీ పరంపరాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. మనం చేస్తున్నామని చేయటకు ముందే ప్రభు ముందే చెప్పేసాడండి ఆయన. ఇలాంటి పరంపర ఆచారాల్లో దీన్ని లేగలిస్టులు ప్రారంభించారు, లేక లేగలిస్టులు నిష్టగా చేయడం ప్రారంభించారు. లేగలిస్టులు అంటే వాళ్ళ క్రైస్తువులు అన్నమాట. బాప్టిస్టులు, మెథడిస్టులకు లేగలిస్టులు. వీళ్ళు ఏం చేశారంటే 40 దినాలు ప్రారంభించడం, వాళ్ళు మద్యం మందు తాగకుండా, చెట్టు కాల్చకుండా, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండి 40 దినాలు అయిన తర్వాత మళ్ళీ అవన్నీ కార్యక్రమం చేయటం. ఆ ఆచారాల్లోనే, లేగలిస్టుల ఆచారాల్లోనే చాలామంది నిమగ్నం అయిపోయారు. ఈ కాల ప్రవర్తన దాన్ని ఆచారములు, లెంట డేస్ అనేవి అక్కడ కనిపించటం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మనం చూసిన ఈ బైబిల్ అంతట్లో ఇప్పుడు మనకి ఈ 40 దినములు, శ్రమ దినములు, శిలువ ధ్యానములు, లేకపోతే లెంట డేస్ అనేది మనకి బైబిల్లో కనిపించడం లేదు. కానీ ఈరోజు ప్రతి సంఘములో చేస్తున్నారు. ఇప్పుడు సంఘం అనగా స్త్రీలు. ఈ స్త్రీలన్నీ ఆ రోజు స్త్రీలు తమ్ముజు కోసం ఏడ్చారో, ఈరోజు ఆ తమ్ముజు పేరు మార్చి యేసు అని పేరు పోటీ పెట్టారు. పేర జరిగిందేమో తమ్ముజుకి, పేరేమో యేసు ప్రభుది. ఆచారమేమో తమ్ముజ్ది, జరిగేదంతా కూడా యేసుక్రీస్తు పేర జరుగుతున్నాయి. పెద్ద మోసం అండి. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆచారాల్లో, పరంపరాచారాల్లో దేవుడు లేడు. దేవుడు తన వాక్యం ఉన్నాడు. వాక్యం నమ్మండి. ఈ లెంట డేస్ అనేవి పక్కన పెట్టండి, ఈ శ్రమ దినాలు పక్కన పెట్టండి. రాబోయే మహాశ్రమలు ఉన్నాయి, గమనించండి. ఆ మహాశ్రమలు తప్పించుకోవడానికే సజీవ వాక్యం ధరించండి, వాక్యవదుగా మారండి. దేవుడు మంది దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇచ్చిన అంశాన్ని మీరు దీవించండి. చాలా స్పష్టతగా మీరు మాతో వాక్యం ద్వారా రుజువు చేశారు ప్రభువా. వాక్య ప్రకారముగా అలాంటి లెంట డేస్ అనేవి యేసు ప్రభు ప్రారంభ దినాల్లో మొదలుకొని చనిపోయి సమాధి చేయబడే వరకు
అది ఎక్కడా మాకు కనిపించలేదు ప్రభువా. వాక్యాన్ని మాత్రమే నమ్ముటకు సాయం చేయండి. పరంపరలు మనుషులు కల్పించిన అనేక ఆచారాల గురించి వాక్యాన్ని నిరర్ధకం చేయకుండా, వాక్యాన్ని పక్కన పెట్టకుండా, ఆచారాలనే పక్కన పెట్టి వాక్యాన్ని నెరవేర్చుటకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. సంఘ పెద్దలు వచ్చండి.